అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీరాఘవం దశరథాత్మయమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. భక్త మహాశులందరూ కూడా ఈరోజు జరిగేటువంటి శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా భక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ఈ రోజున ఈ యొక్క రామచంద్రస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాల భాగంగా మన సింగవరం గ్రామంలో వేయించేస్తున్నటువంటి చిన్న రామాలయంలో వేయించేస్తున్న హనుమత్ లక్ష్మణ సమేత కోదండ రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం భక్తులచే ఈ రోజున మన బొల్లం అన్నవరం గారి కుమారుడు బొల్లం మణికంఠ యొక్క కుటుంబ సభ్యులచే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవపేతంగా వైఖానస ఆగమోక్త ప్రకారంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుపుకున్నాం. అలా మన గ్రామ పెద్దలైనటువంటి ప్రెసిడెంట్ గారు పెన్మస్ వరదరామరాజు గారు వెంకటలక్ష్మి దంపతులచే స్వామివారికి విశేష వస్త్రాభరణాలు, అలాగే పెన్మస్ నిర్మలమ్మ గారు మరియు వారి కుటుంబీకులు చంద్రరాజు గారు మరియు వెంకటేశ్వరరాజు గారు, అలాగే గ్రామ పెద్దలైనటువంటి వాడపల్లి పొల్లంరాజు గారు, కృష్ణవేణమ్మ గారి దంపతులు వారి కుటుంబాలచే స్వామివారికి విశేషమైన వస్త్రాలను సమర్పించారు. అలాగే ఇంకో విశిష్టత ఏంటంటే పూర్వం పాతిగుడి ఉన్నప్పుడు మన ఇది పూర్వకాలం ఇంచుమించుగా సుమారు 100 సంవత్సరాల క్రితం నాటి దేవాలయం ఇది. అప్పట్లో ఈ దేవాలయం పాతగుడి ఉన్నప్పుడు సిమెంట్ విగ్రహాలు ఉండేవి మనకి ఇక్కడ. తర్వాత ఈ ఆలయాన్ని నిర్మించిన తర్వాత మళ్ళీ అయ్యే సిమెంట్ విగ్రహాలు పెట్టడం భావ్యం కాదు, సరిగ్గా లేదు, అంత ఆలయాన్ని కట్టుకుంటున్నాం. ఎంతో 100 సంవత్సరాలు ఉన్నటువంటి దేవాలయం, ప్రఖ్యాతి కలిగిన దేవాలయం, రాతి విగ్రహాలనే పెట్టాలని చెప్పి నిశ్చయించుకుని ఎవరైతే పూర్వం ఆ యొక్క సిమెంట్ విగ్రహాలు ఇచ్చారో మళ్ళీ వారి దగ్గరికే వెళ్ళి, అయ్యా ఈరోజు మరి దేవాలయాన్ని నిర్మించుకుంటున్నాం, మరి అదే విగ్రహాలని మనం పెట్టడం సమంజసం కాదుగా ఉంది, మరి మీ పేరు మీదే విగ్రహాలు ఉన్నాయి కాబట్టి పూర్వం మళ్ళీ అయ్యే మీ పేరు మీదే స్వామివారి యొక్క రాతి విగ్రహాలను నిలబెట్టాలని చెప్పంటే వెంటనే గ్రామ పెద్దలందరూ వెళ్ళి వాళ్ళని అడిగితే మన పెరిమెస్ ఆంజనేయరాజు గారు మరియు పెరిమెస్ సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులచే స్వామివారి యొక్క రాతి విగ్రహాలని ప్రతిష్ఠ చేయడం, 3 రోజులు త్రయాహినిక దీక్షతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి ఎంతో వైభవపేతంగా ప్రతిష్ఠా కార్యక్రమం కూడా జరపడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.